4 రోజులుగా వనస్థలిపురంలోని ప్రజలందరూ భయకంపితులవుతున్నారు. దీనికి కారణం అక్కడ భూప్రకంపనలు అనేవి రావడమే దీనికి కారణం అంటున్నారు. చాలా మంది దీన్ని భూకంపంగా కూడా భావిస్తున్నారు. కాబట్టి అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వాళ్ళందరూ భయకంపితులవుతున్న తరుణంలో కర్మన్ ఘాట్ లోని ప్రజలు మాత్రం వాంబే గృహాల్లో నిశ్చింతంగా ఉన్నాము అంటున్నారు. దీనిపై నగరవాసుల యొక్క స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. గత 3 రోజుల నుంచి అయితే భయాందోళన చెందుతున్నారు. పబ్లిక్ ఆ సౌండ్ రాగానే రోడ్డు పైకి వచ్చేసి వాళ్ళు పరిగెత్తడం ప్రయత్నించారు. నిన్న రాత్రి 12:50 భారీ ఎత్తున సౌండ్లు వచ్చాయి. ఆ తర్వాత 2:50 మళ్ళీ ఒకసారి భూమి క్షమించినట్టు అనిపించింది. పొద్దున ఉదయాన్ని కూడా 8:50 మళ్ళీ అదేవిధంగా సౌండ్స్ వచ్చాయి. ఎవరికైనా కానీ రాత్రులు నిద్రలు ఉండట్లేదు. రాత్రులు పడుకుంటా కూడా భయపడుతున్నారు చాలా మంది. ఏ టైంలో వస్తుందో ఏందో తెలుస్తలేదు. గవర్నమెంట్ కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుని అందరికీ చెప్పడము, టీవీలో కూడా వచ్చి చెప్పడము ఎవరన్నా మంచిగా ఉంటుంది. మాకు భయం అనిపిస్తుంది. దమ్ము అంటుంది కదా లోపల నుంచి బయటికి, భయపడుతున్నాం, యువతలకు వచ్చేస్తున్నాం బయటికి. నిన్న కూడా అలాగే వచ్చింది, రాత్రి అర్ధరాత్రి కూడా వచ్చింది. మరి భయంగా ఉంది, మా ప్రాణాలు మా దగ్గర లేనట్టే ఉంటున్నాయి. గృహాలలాగే ఇప్పుడు ఉన్న గృహాలు ఇక ముందు కట్టేబోయే గృహాలకు కూడా గవర్నమెంట్ అన్ని విధాల వానికి దానికి సంబంధించిన టెక్నాలజీ ప్రజలకు వివరించి చెప్పి ఇక ముందు కట్టే వాటికి ఇలా టెక్నాలజీ ఇలా కడితే బాగుంటుందని అవగాహన కల్పించాలి. అలాగే ఇప్పుడున్న గృహాలకు దానికి కావాల్సిన టెక్నాలజీ ఏమైనా ఉంటే కూడా ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. ఇక్కడ వేసే బోర్లు మినిమం ఇంతకుముందు 100 ఫీట్స్ పడిపోయేది, ఇప్పుడు మినిమం 600 to 700 ఫీట్స్ వరకు తవ్వుతున్నారు. ఇట్లాంటివి నిరోధిస్తే గవర్నమెంట్ జీవో పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లాంటివన్నీ నివారించవచ్చు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మిగతాలో బీద ప్రాంతాలలో ఉన్న ఇప్పుడు బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళు కట్టించారు అనుకోండి. ఇప్పుడు చాలా మటుకైతే అందరూ హౌజెస్ కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి కట్టించి ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది. వాళ్ళ చూసి కొందరు పక్క కాలనీ వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే అట్లాంటి వల్ల ప్రాణ నష్టం జరగదని ప్రభుత్వం చెప్తున్నది. కాబట్టి దాని మీద కూడా బాగుంటుందని ప్రభుత్వం దీన్ని చూసి త్వరలో అందరికీ కట్టిసరిగా ప్లాన్ చేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటామండి. అంటే మొదట్లో ఫస్ట్ డే అసలు అది ఏంటి అనేది అర్థం కాలేదు. రెండో రోజు మాత్రం దాని సౌండ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం భయం అనిపించింది. కానీ అది ఏంటి అనేది తెలిసిన తర్వాత, అది ఏంటి భూకంపం అనేది తెలిసిన తర్వాత మాత్రం అంత పెద్ద సౌండ్లు కూడా రాలేదు. ఆ రోజు వచ్చిన సౌండ్, సాటర్డే వచ్చిన సౌండ్ చాలా పెద్ద సౌండ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ సౌండ్ ముందర ఇవన్నీ చాలా చిన్న సౌండ్ల లాగా అనిపిస్తున్నాయి. మాకు అలవాటు అయిపోయింది ఆ సౌండ్లు అనేది. ప్రస్తుతం ఏమైందంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడడం కారణం ఏమంటే కింద నీరు బాగా ఫ్లో అయ్యి ఈ స్టోన్స్ అనేది కొన్ని కదలిక ఉంటుందంట భూమిలో కంపించడం. అది కారణం చేత కొంచెం సౌండ్ వచ్చేసి ఇళ్లలో వస్తువులు కావడం, చలనం రావడం అని మా అభిప్రాయం. ఏదైతే కొత్తది కెనడా నుంచి చెప్తున్న ఏదో టెక్నాలజీ అలాంటి నిర్మాణం చేపట్టడం వల్ల చాలా పబ్లిక్ని ఒక రకంగా ఆపదల నుంచి కాపాడుతూ రాబోయే ఎన్ని ఆపదల నుంచి కూడా కాపాడే విధానానికి మంచి సేఫ్టీ ప్రికాషనే అలాంటి రావాలి. ఇన్ ఫ్యూచర్లో కూడా దాదాపు అలాంటి టెక్నాలజీ తోటే కన్స్ట్రక్షన్స్ కానీ వర్క్స్ జరగాలని మేము మా తరఫు నుంచి భావిస్తున్నామండి, కోరుతున్నామండి. వాంబే గృహాలు ప్రభుత్వం ఇచ్చినందుకు మాకు ఏ భయం లేకుండా మంచిగానే ఉంటున్నాము. వేసవి కాలంలో చాలా బాగా అనిపిస్తుంది. చలికాలంలో కూడా అంత చలిగా ఏముండవు, చాలా మంచిగా ఉంటున్నాయి. ఇలాంటి గృహాలు పేద ప్రజలకు చాలా మందికి ఇస్తే బాగుంటుంది, ప్రాణభయం అనేది ఉండదు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. కాబట్టి పేద ప్రజలకు కట్టి ఇచ్చేటువంటి పక్కా ఇళ్లను ఇక నుంచి కెనడా టెక్నాలజీతో నిర్మించేటువంటి వాంబే గృహ పథకాలలో కానీ నిర్మించి ఇచ్చినట్లయితే అతి తక్కువ ఖర్చులో మంచి ఇళ్లను నిర్మించినట్లు ప్రభుత్వంకి మంచి పేరు కూడా వస్తుంది. అలాగే పేద ప్రజల యొక్క ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా కూడా వీరే కాపాడిన వారు అవుతారు. ఇది నేటి సిటిజన్.